నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున నిన్న నేడు ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 48వ సంకీర్తన 14వ చరణం. మరణం వరకు ఆయన మనలను నడిపించును. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడుగా ఉంటాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును అనగా విశ్వాసులమైన మన యొక్క జీవితకాలమంతా కాపాడుతూ మరణానుభవంలో మరణం తరువాత నిత్యము ఉండే ఆ శాశ్వత గృహంలోనికి నడిపించేవాడిగా ఉండడానికి దేవుడు నమ్మదగినవానిగా తనని తాను కనుపరుచుకున్నాడు. అన్నిటికంటే శ్రేష్టమైనది ఈ నగరం కాదు, కానీ చావు వరకు చేయి పట్టుకుని నడిపించేది దేవుని సన్నిధే. 31వ సంకీర్తన 14వ చరణం. దావీదు దేవుని మీద స్థిరమైన నమ్మకం పెట్టుకున్నాడు. ఎలాంటి కష్టమైనా, తనకెలాంటి దూషణలు ప్రతిఘటనలు ఎదురైనా దాన్ని చల్లార్చలేదు. ఎన్నడూ చూడని కష్ట సమయాలు వస్తే దేవుని మీద మన నమ్మకం స్థిరమైనదిగా ఉంటే ఆయనే మనకు అన్ని విషయాలలో సహాయం చేస్తాడు. 73వ సంకీర్తన 24వ చరణం. దేవుని కృప వలన సంపూర్ణమైన నమ్మకం, విశ్వాస నిశ్చయత ఆసాపు హృదయాన్ని నింపింది. దేవుడే అతనికి మార్గదర్శి అయి శాశ్వత మహిమ ఉండే చోటికి అతన్ని నడిపిస్తాడు అన్న స్థిర విశ్వాసంలోనికి నడిపించబడ్డాడు. విశ్వాసులంగా మనం కూడా దేవుని ఎడల దావీదు కలిగి ఉన్న స్థిరమైన నమ్మకం, ఆసాపు వలె సంపూర్ణమైన నమ్మకంతో పాటు విశ్వాస నిశ్చయతతో మన హృదయాలను నింపుకునే వారంగా ఉంటే మన జీవితపు చివరి క్షణం వరకు ఆయనే మనలను నడిపిస్తాడు. ఆమేన్.